జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? కూటమిలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని కలత చెందుతున్నారా? తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ టీడీపీ ఇన్ఛార్జీల మాటే చెల్లుబాటు అవుతున్నటువంటి తీరుతో ఆయా నియోజకవర్గాల నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారా? అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల ముగింపు సమయంలో జనసేన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ విడిగా భేటీ అయినటువంటి తీరు పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఈ సమావేశంలో అనేక మంది ఎమ్మెల్యేలు తమ గోడు వెళ్ళబోసుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా తమ అసంతృప్తిని వెలిబుచ్చినట్టుగా బయటికి కామెంట్స్ వస్తున్నాయి. దీంతో అసలు ఏం జరిగింది అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మినహా మంత్రి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సహా మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు కూడా విజయవాడలో ప్రత్యేకంగా భేటీ కావడం, ఈ భేటీ విషయాల్ని బయటికి వెల్లడి కాకుండా రహస్యంగా వ్యవహరించడం అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనసేన ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. వాళ్ళకన్నా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు చెప్తున్నటువంటి మాటకే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ విలువ ఇస్తుండడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు లోలోన మదన పడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేనలో టికెట్ సాధించి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, అందులో అవనిగడ్డ నుంచి గెలిచినటువంటి మండలి బుద్ధప్రసాద్ కానీ, పాలకొండ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా రైల్వే కోడూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇలాంటి కొద్ది మంది మినహా మిగిలినటువంటి ఎమ్మెల్యేల విషయంలో తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి వాదన ఉంది. అందులో ముఖ్యంగా నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాల్లో అయితే ఈ వ్యవహారం రచ్చగా మారుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ చివరి వరకు ఆశించి చివరిలో జనసేన కేటాయించడంలో నిరాశ చెందినటువంటి కర్రోతి బంగారరాజుకి ప్రస్తుతం నామినేటెడ్ పదవి దక్కింది. ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ హోదాలో నెల్లిమర్లలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అక్కడి నుంచి గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట చెల్లుబాటు అవుతున్నటువంటి దాఖలాలు లేవు. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాట కాకుండా టీడీపీ ఇన్ఛార్జ్ మాట నడుస్తున్నటువంటి ధోరణితో జనసేన శిబిరం తీవ్రంగా కలత చెందుతుంది. ఇది కేవలం నెల్లిమర్లకే పరిమితం కాలేదు, అది నరసాపురం నుంచి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రీతిలో తంతు నడుస్తున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే బాలరాజు మాటను అసలు అధికారులు ఖాతరు చేయడం లేదు, సిట్టింగ్ జనసేన ఎమ్మెల్యేకి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు అని జనసేన శ్రేణులే వాపోతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ రహస్య భేటీ ద్వారా జనసేన నాయకత్వం చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచేందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించినట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మాట కాకుండా జనసేన ఎమ్మెల్యేలకు తగినంత గౌరవం, తగినంత ప్రాధాన్యత లభించేందుకు అనుగుణంగా చర్యలు ఉండాలని కూటమిలోని పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించినట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే జనసేన ఎమ్మెల్యేలు, జనసేన శ్రేణులు ఆశిస్తున్నట్టుగా తెలుగుదేశం నాయకత్వం సహకరిస్తుందా? ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీల మాట కాకుండా నేరుగా జనసేన ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు అయ్యేందుకు అనుగుణంగా చర్యలు ఉంటాయా? అలాంటి ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేస్తే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఇన్ఛార్జీలు సహకరిస్తారా? ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? నియోజకవర్గాల్లో ఇప్పటికే విభేదాలతో, వివాదాలతో సాగుతున్నటువంటి వ్యవహారం ఇంకెంత ముదిరేందుకు ఇలాంటి రహస్య భేటీలు దోహదం చేస్తాయి? ఎక్కడి వరకు ఈ పరిణామాలు దారితీస్తాయి? చూద్దాం మరి.